విమర్శన కవి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరి రచనాకాలం నాటికి, ఈయన జీవితకాలం నాటికి దేశ రాజకీయ సుస్థిరంగా లేదు. రాజకీయ స్థిరత్వం లేకపోతే సంఘం ప్రశాంతంగా ఉండదు. విజయనగర సామ్రాజ్యం అంతరించిన తరువాత దేశంలో అల్లకొల్లోలమైనది. ముఖ్యంగా శైవ వైష్ణవ మత సంఘర్షణలు అధికమైనాయి. జ్ఞానబోధ పేరిట మోసకారులు ఎక్కువైనారు. ఈయన సమకాలీన వేమన గారు పద్యాలతో కూడిని బ్రహ్మంగారి యొక్క భావాలే కనిపిస్తాయి. ఆనాడు వచ్చినటువంటి ఇద్దరు సామాజికవేత్తలు కవులుగా రూపొందినవి మనకిక్కడ కనిపిస్తారు. సామాజికమైనటువంటి విషయాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా పద్యాల్లో చెప్పినటువంటి ఆనాటి కవులిద్దరు, ఒకటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే రెండవది వేమన, యోగి వేమన. 16వ శతాబ్దంలో మొదర, తంజావూర్, చెంజిలు రాజధానిగా సామంత రాజ్యాలు పరిపాలన సాగించాయి. తంజావూరు పాలించిన పిన చెవ్వప్ప అచ్యుతరాయలకు తోడలుడు. వీరి తరువాత రాజ్యాధికారంలోనికి వచ్చిన రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు సుస్థిర పాలన అందించలేకపోగా శృంగార సాహిత్యం రాసి పెంచి పోషించారు. వీరి తరువాత మహారాష్ట్ర వంశీయులైన శివాజీ, తుక్కాజీ వంటి వారు పాలించారు. వీరి కాలంలో పాలెగాళ్లు బాగా అభివృద్ధి చెందారు. విజయనగర పాలకుల సైన్యాన్నందించే సైనిక శిబిరాలు, పాలెగాళ్ల ఇతిబాధలు, కరువు కాటకాలు, అనావృష్టి విలయతాండవం చేశాయి. ఈ స్థితిగతులు కల్లోలం మెకంజీ సేకరించినటువంటి కవియత్తుల్లో చూడవచ్చు. ఈ కల్లోల సమాజంలో నుంచే వేమన గారు పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క కవిత్వ సృష్టి జరిగిందని చెప్పవచ్చు. సమాజ స్థితి ఇలా ఉంటే సాహిత్య స్థితి మరీ దిగజారిపోయింది. రాజస్థానాల్లో నిరంతరంగా కూడా యుద్ధాల్లో మునిగిపోయారు. సాహిత్య పోషణకు తీరిక లేకపోయింది. కవిత నేర్చిన కవులు విలాస జీవితాల్లో మునిగిపోయారు. శృంగార పద కవితలు, తారాశంకం, రాధికా స్వాంతనం, రాధామాధవం, శ్లేష, చిత్ర, బంధ, గర్భ కవితా ప్రయోగాల్లో మునిగిపోయారు కవులు. పాలకులు శ్రేయస్సును, బాధ్యతల్ని మరిచిన కాలంలో ఈ ఇద్దరు సంఘ సంస్కర్తలు ముందుకొచ్చి వీరిద్దరికీ ప్రేరణనిచ్చినటువంటి సామాజిక అంశాలేవో తెలియచెప్తూ సామాజికమైనటువంటి కవులుగా వేమన బోధకుడు, బ్రహ్మంగారి యొక్క సంస్కరణ అభిలాష ఎక్కువగా కూడా ఈ ఇద్దరి యొక్క ప్రభావము సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సంఘ వ్యతిరేక శక్తులని, వాటికి సమాజానికి వ్యతిరేకమైనటువంటి విషయాలన్నీ కూడా పూర్వపరాలు ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టుగా మార్గంగా ఎంచుకొని వేమన ఆటవెల్ది పద్యాలలో పరిమితమైతే బ్రహ్మంగారు తేటగీటి ఆటవెలితి పద్యాలలో అనేకమైనటువంటి అంశాలను ఈ యొక్క కవిత్వంలో చెప్పడం జరిగింది.